యాప్ ఉంటుంది, క్రియాశీల సభ్యత్వ యాప్ ఉంటుంది. ఈ యాప్లో కొత్త సభ్యత్వము, రెన్యూవల్ అని ఆప్షన్స్ వస్తాయి. రెన్యూవల్ అనే ఆప్షన్స్ పైన నేను ప్రెస్ చేసిన తర్వాత వెంటనే ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అన్న. ఎవరైతే మెంబర్షిప్ వాళ్ళ పేమెంట్ అయ్యిందనమాట, పేమెంట్ అయిపోయింది, దీంట్లో వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అయింది, ఇక్కడే రాదు. అందరికీ నమస్కారం. ఇవాళ జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే మా పార్టీలో ఇవాళ క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని 4వ విడతగా ఈరోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేయాలని మా పార్టీ నాయకుడు, అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ మహాయజ్ఞం మొదలైంది. ఇవాళ జనసేన పార్టీ 10 ఏళ్ళైంది ఇప్పటికీ పార్టీని స్థాపించి. ఈ 10 ఏళ్లలో ఎన్నో ఆటంకాలని, అడ్డంకులని, అవమానాలని అధిగమించి మా నాయకుడు ఒక స్థిర నిశ్చయంతో, ఒక ఆశయంతో, సిద్ధాంతాలతో ఎటువంటి అపజయాలను కూడా భయపడకుండా నిలబడి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాజకీయాన్నే మార్చినటువంటి ఒక మహా వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ దేశంలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించి 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాలలోనే కొత్త ఒరబడిని సృష్టించిన వాడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మా నాయకుడు పెట్టిన 7 సిద్ధాంతాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, నాయకులు మాట్లాడుకుంటున్నారు. అటువంటి పార్టీ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు కావడం మాకంతా ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కడప అసెంబ్లీ, కడప జిల్లా ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కడప జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. జనసేన పార్టీలోకి రండి, జనసేన పార్టీలో చేరండి, క్రియాశీల సభ్యులుగా చేరండి. మీకు ఐడి కార్డులతో పాటు ఒక 5 లక్షల ఇన్సూరెన్స్కు మీకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు గాను 50,000 రూపాయలు కూడా ఈ ఇన్సూరెన్స్ ద్వారా మీకు అందజేయబడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యకర్తల కోసం చేసేటువంటి పార్టీ ఇంతవరకు మన భారతదేశంలోనే లేదు. ఎందుకంటే ఇతర పార్టీలు కూడా కొన్ని పార్టీలు చేశాయి, కానీ 2 లక్షలు, 1 లక్ష రూపాయలు లాంటి ఇన్సూరెన్సులు పథకాన్ని ప్రవేశపెట్టాయి. కానీ 5 లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమంతో ఏర్పాటు చేయడం ఒక పవన్ కళ్యాణ్ గారికే చెల్లింది. అటువంటి జనసేన పార్టీలో అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక మహాశక్తి. జనసేన పార్టీ అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చి, గతిని మార్చి, చరిత్ర సృష్టించినటువంటి పార్టీ. ఈరోజు ఒక జనసేన పార్టీ అంటే కేంద్రంలో ఎన్డీఏ పార్టీకి కూడా వెనుదరుగా నిలబడి ఎన్డీఏ ఏర్పడడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారణమైనటువంటి పార్టీ. ఇటువంటి పార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, నమ్మకంతో చూస్తున్నారు, విశ్వాసంతో చూస్తున్నారు. ఇటువంటి నాయకుడు, ఇటువంటి రాజకీయ పార్టీకి మాకు కావాలి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకే ఇవాళ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మీరందరూ కూడా ముందుకు రండి. మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, సుపరిపాలన కోసం, ఏదైతే రూల్ ఆఫ్ లా అని మాట్లాడుతున్నామో, చట్టబద్ధమైన అలాగే పారదర్శకమైన పాలన, అవినీతి లేని పాలన, జవాబుదారీ పాలన కావాలంటే అది ఒక్క జనసేన పార్టీ వల్లనే సాధ్యమవుతుందని మా నాయకుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ అటువంటి పాలన రావాలని మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీతనంగా, మరింత భయభక్తులతో ప్రజలకు సేవ చేయాలని ఈ ప్రభుత్వం ఇవాళ ఉంది అంటే దానికి కారణం జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మేమెంతో వినయంతో చెప్తున్నాం. అటువంటి జనసేన పార్టీ ఈరోజు తన జవసత్వాలన్నీ కూడా క్షేత్రస్థాయి వరకు పూర్తిగా
గ్రామ స్థాయి వరకు వెళ్ళే విధంగా పార్టీ ఇవాళ బలపడుతోంది. బలపడుతూ మీకందరికీ అండదండలుగా ఉండాలని, మీ సమస్యల పరిష్కారంలో గొంతుగా అవ్వాలని, మీ సమస్యల పరిష్కారంలో తాను భాగం అవ్వాలని, మీకు అండగా ఉండాలని, మీ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ బాగుండాలని, మీ జీవన ప్రమాణాలు పెరగాలని, అందరూ కూడా సామాజిక సమరసతతో సమానమైనటువంటి హక్కులతో సమానమైనటువంటి అభివృద్ధి ఆ అంశాలతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి మతం, ప్రతి ఒక్కరూ కూడా సమాన హక్కులతో జీవించాలని జనసేన పార్టీ భావిస్తుంది. అందుకే ఇవాళ ఇటువంటి గొప్ప పార్టీలోకి మీకు ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఇవాళ 50 మంది వాలంటీర్లతో ఒక యాప్ని మా జనసేన పార్టీ తయారు చేసింది. ఆ 50 మంది వాలంటీర్లకు కూడా ఐడీలు, లింకులు వచ్చాయి. మీరందరూ కూడా ఈ 50 మంది యొక్క ఐడీల ద్వారా మీరు ఈ యొక్క రెన్యువల్, పాత సభ్యత్వాలన్నీ రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే కొత్త సభ్యత్వాలని కూడా మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క నామినీ, మీ భార్య అయితే మీ భార్య, మీ తల్లి అయితే మీ తల్లి, అలాగా ఎవరు నామినీ అయితే వారి యొక్క ఆధార్ కార్డు, అలాగే 500 రూపాయల రుసుము. ఈ 500 రూపాయల రుసుము ద్వారా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని అది కవర్ చేయబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని జనసేన పార్టీలో క్రియాశీల సభ్యులుగా కావడం మీకు ఇది ఒక అత్యంత గొప్ప అవకాశంగా, గర్వపడే అవకాశంగా భావించి మీరందరూ వస్తారని మేము మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ సభ్యుడు అంటే ఒక ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో పాటు మీకు క్రియాశీల సభ్యత్వం గల ఐడి కార్డు ఉంటే కనుక అదొక గర్వకారణంగా, అదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగిన కార్డుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించేటువంటి అవకాశం వచ్చింది. అటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉండడం మనందరికీ గర్వకారణం అనే విధంగా మీరందరూ భావించేలాగా ఈరోజు పార్టీ ఏర్పడింది. ఆ స్థాయికి పార్టీ వచ్చింది. ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు, మన నాయకుడు, విశ్వసనీయత గల నాయకుడు, నీతి నిజాయితీకి నిలబడే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇటువంటి నాయకుడు మేము గతంలో కూడా 10 ఏళ్ల నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు, సమాజం కోసం, ప్రజల కోసం పాటుపడే నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు మనకు ఈ యొక్క ప్రస్తుత సమకాలీన పరిస్థితులలో ఏ రాజకీయ పార్టీలో కూడా కనబడరు మనకు. ఇటువంటి నాయకుడి యొక్క అడుగుజాడల్లో మనం నడుద్దాం, జనసేన పార్టీలో మనం చేరదామని ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాం. మా పార్టీలో మా అధిష్టానం ఆదేశాల మేరకు ఒక హైరార్కీ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే ప్రోటోకాల్స్ ఉంటాయి పార్టీలో. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఒకే లైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది తప్ప డిఫరెంట్ కమాండ్స్ ఉండవు. కాకపోతే ఏమవుతుందంటే ఇది రాజకీయం. ఈ రాజకీయంలో కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి. ఈ ప్రత్యర్థి పార్టీలు కూడా మా పార్టీని బలహీనం చేసేటువంటి క్రమంలో కొన్ని కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తారు. అలాగే మా పార్టీలో కొత్తగా వచ్చి చేరి కోవర్టులుగా చేరిన కొందరు కలుపు మొక్కలుగా, గంజాయి మొక్కలుగా తయారై మా పార్టీని బలహీనపరిచేటువంటి కుట్రలో భాగమై, ఇతర పార్టీల యొక్క కుట్రలో భాగమై వాళ్ళు మా పార్టీని కూడా బలహీనపరిచేటువంటి కుట్రలు చేస్తూనే ఉంటారు. ఇది ప్రతి పార్టీలో ఉంటాయి, మా పార్టీలో కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరికీ, జనసైనికులకి, వీర మహిళలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. పార్టీ యొక్క ప్రోటోకాల్స్ని, పార్టీ యొక్క ఆదేశాలు, అధిష్టానం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా మనమంతా పాటిద్దాం. ఇటువంటి కలుపు మొక్కలని, గంజాయి మొక్కలని ఏరి కోరి పారేసేటువంటి బాధ్యత కూడా మనపైన ఉంది. ఆ ఏరి పారేసే బాధ్యతలో భాగంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను.